నేను మీ సిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి సంచలనమైన నిర్ణయాలను తీసుకోబోతుంది. పునర్విభజన చట్టం అమల్లోకి రాబోతోంది. నియోజకవర్గాల్ని దేశవ్యాప్తంగా పునర్విభజన చేయబోతోంది. అలాగే వీసా లేకుండా ఎవ్వరూ భారతదేశంలోకి ఎంటర్ కావడానికి లేకుండా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. జమిలీ ఎన్నికలు 2028 మొదటిలో లేదా 2027 చివరిలో ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన 2026 నుంచే చేయడానికి సిద్ధమైనట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలు, అలాగే రాజ్యసభ స్థానాలు, లోక్సభ స్థానాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక చార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఢిల్లీ నుంచి వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అని చెప్పి తెలుస్తుంది. అది మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను. అది చూసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టము అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది కదా. మరి ఆ నష్టం ఏ మేరకు ఉంటుందనేది మీరు కూడా అంచనా వేసుకోవచ్చు. సో నేను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల కారణంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఎంపీలు, మిగతా రాష్ట్రాలకు వచ్చే ఎంపీల సంఖ్య నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ పునర్విభజన భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం 11 ఉన్నాయి. ఇవి 16కి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీలు అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభ కానీ 54 మంది ఉండే అవకాశం ఉంది పునర్విభజన తర్వాత. ఇక ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. చాలా మార్పులు, ఊహించినటువంటి మార్పులు ఉంటాయి. సో 5,000 మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్లో ఉన్న కేసులపై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. ఈ దాదాపుగా దేశవ్యాప్తంగా 5,000 మంది మీద, ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద విచారణ జరపాలి ఇమీడియట్గా. 2 సంవత్సరాలకు పైబడే శిక్ష పడితే కనుక వాళ్ళకి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలనేది సుప్రీంకోర్టు ఇంకో సంచలన నిర్ణయం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. ఇదే సమయంలో నీకు 2027 లేదా 28 జమిలీ ఎన్నికలు పెట్టడానికి, ఈ జమిలీ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నటువంటి కేసులు, ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి వాటిని రెగ్యులర్ విచారణ జరిపి వాటిని తేల్చాలి అనేది సుప్రీంకోర్టు నిర్ణయం. ఇక భారత్లో ప్రవేశించాలంటే ఇప్పటి వరకు వీసా అవసరం లేదు. కొన్ని దేశాలకు సంబంధించి డైరెక్ట్గా రావచ్చు. భారత్లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త బిల్లుకి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటి వరకు కొన్ని దేశాలు నేరుగా వస్తూ ఉంటాయి, కానీ ఇక నుంచి అలా భారతదేశంలోకి ఎంటర్ కావడానికి లేకుండా కొత్తగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం ఉండబోతుంది. ఇక మనం చూస్తే కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భారతదేశం యొక్క స్వరూపం ఎలా ఉండబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ రూపం కొత్తగా ఎలా ఉండబోతుంది. పార్లమెంటు చూస్తే కనుక డీలిమిటేషన్ చేస్తే 888 సీట్లు వస్తాయి లోక్సభలో, ప్లస్ 384 రాజ్యసభలో ఉండే అవకాశం ఉంది. టోటల్గా 1,272 మంది ఎంపీలు మనకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కనుక చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ కలిపితే 3 ఉన్నాయి. అది ఒకటి పెరిగి 4 కాబోతుంది. నాగాలాండ్ ప్రస్తుతం 2 ఉన్నాయి, 3 కాబోతుంది. మణిపూర్ 3 ఉన్నాయి, 4 కాబోతుంది. మిజోరాం 2 ఉన్నాయి ప్రస్తుతం, అది 2 ఉంటుంది. త్రిపుర ఇప్పుడు 3 ఉన్నాయి, 5 కాబోతున్నాయి త్రిపురలో. మేఘాలయలో ఇప్పుడు 3 ఉన్నాయి, 4 కాబోతున్నాయి. అస్సాంలో 21 ఉన్నాయి ప్రజెంటు, అంటే బోత్ రాజ్యసభ లోక్సభ నేను చెప్తుంది. ఇప్పుడు తర్వాత 30 కాబోతున్నాయి. అలాగే సిక్కిం 2 ఉన్నాయి ప్రజెంటు, అది 2 ఉండే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం 58 ఉన్నాయి, 42 లోక్సభ, రాజ్యసభ 16 ఉన్నాయి. రాబోయే రోజుల్లో లోక్సభకు వచ్చేసరికి 63 కాబోతున్నాయి.
27 రాజ్యసభ, మొత్తం 90 మంది ఎంపీలు పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లో బాగా అనూహ్యంగా పెరగబోతున్నాయి. 42 నుంచి 63 లోక్సభ కాబోతుంది అనమాట, లోక్సభ ఎంపీలు. ఇక అండమాన్ నికోబార్ ప్రస్తుతం ఒకటే ఉండే అవకాశం ఉంది. ఒడిస్సా ప్రస్తుతం 21 ఉన్నాయి లోక్సభలో, 33 కాబోతున్నాయి లోక్సభ ఎంపీలు. అలాగే రాజ్యసభ వచ్చేసి 10 ఉన్నాయి, ఈ 10 కాస్త 14 కాబోతున్నాయి. వెరసి ఇప్పుడు ఉన్నటువంటి ఒడిశాకు 31 కాస్త 47 కాబోతున్నాయి, అంటే 11 స్థానాలు పెరగబోతున్నాయి. 33% ఉమెన్ రిజర్వేషన్కి 11 వస్తాయి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం. ఇక ఛత్తీస్గఢ్ ప్రస్తుతం 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అవి 20 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రాజ్యసభ వచ్చేసి 5 ఉన్నాయి, అది 8 అయ్యే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్. జార్ఖండ్ వచ్చేసి 14 లోక్సభ ఉంది, రాబోయే రోజుల్లో 22 కాబోతున్నాయి. రాజ్యసభ 6 ఉన్నాయి, 9 కాబోతున్నాయి. వెరసి 20 ఉన్నది కాస్త జార్ఖండ్ ఎంపీలు 31 ఎంపీలు కాబోతున్నారు. వాటిలో 7 మహిళా రిజర్వేషన్, 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ బిల్లు పాస్ అయింది కదా, నరేంద్ర మోడీ గారు పాస్ చేశారు. దాని ప్రకారం మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి ఫిగర్ ఇది స్కూల్లో కూడా చూడొచ్చు మీరు. ఇక బీహార్ ప్రస్తుతం 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 68 కాబోతున్నాయి. అంటే 28 అంటే ఆల్మోస్ట్ 28 స్థానాలు పెరుగుతున్నాయి. అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన కాబట్టి 40 ఎంపీ స్థానాలు ఉన్నట్టు బీహార్లో 68 మంది ఎంపీలు కాబోతున్నారు లోక్సభ. రాజ్యసభ వచ్చేసి 16 ఉన్నారు, ఇప్పుడు 28 కాబోతున్నారు. టోటల్గా 96 ఎంపీలు కాబోతున్నారు ఎక్కడ, బీహార్లో. ఇప్పుడు 56 ఉంటే 96 కాబోతుంది ఎంపీల సంఖ్య, అంటే 40 పెరుగుతుంది సుమారుగా. సుమారు ఏముంది, 40 పెరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 80 ఉన్నాయి ఎంపీలు లోక్సభకి, 134 కాబోతున్నాయి. రాజ్యసభ వచ్చేసి 31 ఉన్నాయి, 56 కాబోతున్నాయి. టోటల్గా 111 మంది ఉంటే 190 మంది ఉత్తరప్రదేశ్లో ఎంపీలు కాబోతున్నారు. వాళ్ళల్లో 44 మంది మహిళలు ఉంటారు. సో హైయెస్ట్ ఫిగర్ ఉత్తరప్రదేశ్లో. ఇక ఉత్తరాఖండ్లో 5 లోక్సభలు 8 పెరగబోతున్నాయి, అలాగే రాజ్యసభ పెరుగుతాయి. టోటల్గా 8 ఉంటే 11 కాబోతున్నాయి. అలాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ 4 ఉన్న ఎంపీలు 6 కాబోతున్నాయి, మొత్తం టోటల్గా 7 ఉంటే 9 కాబోతున్నాయి. లడక్ 1, అదే మార్పు లేదు, 1 ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 ఉన్నాయి, ఇప్పుడు ఈ 5 కాస్త 10 కాబోతున్నాయి ఇప్పుడు లోక్సభ స్థానాలు. టోటల్గా రాజ్యసభలో 4 ఉన్నాయి, అదే 4 ఉంటాయి ఇప్పుడు కూడా. సో పంజాబ్ 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 13 మంది ఎంపీలు లోక్సభలో, ఇది 21 కాబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఎక్కువ అవుతాయి. పంజాబ్లో 21 కాబోతున్నాయి, అంటే 10 స్థానాలు పెరగబోతున్నాయి. దానికి అనుగుణంగా రాజ్యసభ వచ్చేసి 7 ఉంటే ఈ 7 కాస్త 14 అవుతున్నాయి. సో చండీగఢ్ 1 ఉంది. తర్వాత హర్యానా 10 ఉన్నాయి, 10 కాస్త 19 అవుతున్నాయి లోక్సభ హర్యానాలో. దానికి తగిన విధంగా రాజ్యసభ కూడా ఉంటుంది. ఢిల్లీ 7 ఉన్నాయి, 7 కాస్త ఇప్పుడు 12 అవుతాయి, అంటే ఆల్మోస్ట్ బాగా పెరిగినాయి 12 అంటే. ఇప్పుడు రాజస్థాన్ 25 ఉన్నాయి, 25 కాస్త 52 అవుతాయి లోక్సభ. తర్వాత మధ్యప్రదేశ్ 29 ఉన్నాయి, 29 కాస్త 53 అవుతున్నాయి. గుజరాత్ 26 ఎంపీలు ఉన్నాయి ప్రజెంటు, గుజరాత్ వచ్చి 26 ఉంటే ఈ 26 కాస్త ఇప్పుడు 47 అవుతాయి రాబోయే రోజుల్లో. ఇక గుజరాత్ 46 అవుతాయి. తర్వాత ఇది ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం, అది 2 ఉంది. అలాగే మహారాష్ట్ర చూసుకుంటే 48 కాస్త 85 అవుతాయి, అంటే ఆల్మోస్ట్ 100% పైగా పెరుగుతాయి. 40 కాస్త 85 అవుతాయి. సో 48 ఉండి 85 అవుతాయి లోక్సభ స్థానాలు మహారాష్ట్ర. గోవా వచ్చి 2 ఉన్నాయి. కర్ణాటక 28 ఉన్నాయి. సో 28 కాస్త ఎంత అవుతాయి, 47 అవుతాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 19 పెరుగుతాయి. తెలంగాణ 17 ఉన్నాయి ప్రజెంటు, ఇది కాస్త 17 కాస్త ఎంత కాబోతుంది, 28 కాబోతుంది. 28 మంది ఎంపీలు కాబోతున్నారు. 17 మంది ఎంపీలు కాస్త 28 అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాజ్యసభ వచ్చేసి 7 ఉన్నారు. రాబోయే రోజుల్లో 20 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు, 12 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు. టోటల్గా 24 మంది ఇప్పుడు రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఉన్నారు, 24 మంది. రాబోయే రోజుల్లో తెలంగాణకి మొత్తం 40 మంది ఎంపీలు ఉంటారు, దాంట్లో 9 మంది మహిళలు ఉంటారు రిజర్వేషన్
33% రిజర్వేషన్ కాబట్టి తెలంగాణకు వచ్చేటప్పటికి. అంటే ఎంత పెరిగారు? లోక్సభలో 17 కాస్త 28 అయ్యారు అని అంటే 11 పెరిగినాయి. సో 50% సుమారుగా. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో 25 కాస్త 38 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ అన్ని కలిపితే 57 ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి 36 ఉన్నాయి, రాజ్యసభ 11 ఉన్నాయి, లోక్సభ 25 ఉన్నాయి, కలిపి వెరసి 36 ఉన్నాయి. ఈ 36 కాస్త 54 కాబోతున్నాయి. అంటే 38 లోక్సభ, 16 రాజ్యసభ కాబోతున్నాయి. వాటిలో 13 మహిళా రిజర్వేషన్ కాబోతుంది. ఇక తమిళనాడు 39 ఉన్నాయి. తమిళనాడు లోక్సభలో 18 రాజ్యసభ, వెరసి 57 ఉన్నాయి. తమిళనాడుకు వచ్చేటప్పటికి 53 ఎంపీలు అవుతున్నాయి. 39 కాస్త 53 అవుతాయి లోక్సభలో, 22 రాజ్యసభ, వెరసి 75. అంటే 57 కాస్త 75 అవుతాయి. ఇక పాండిచ్చేరి ఒకటి, టోటల్ 2 ఉన్నాయి, మళ్ళీ 2 ఉంటాయి పాండిచ్చేరిలో. ఇక లక్షద్వీప్ ఒకటి ఉంది, ఒకటే ఉంటుంది. కేరళ 20 ఉన్నాయి, 25 అవుతాయి లోక్సభ. టోటల్గా ఎంపీలు 29 మంది కాస్త 35 అవుతారు. సో నార్త్ ఈస్ట్లో 25, 37 లోక్సభ. ఈస్ట్లో అంటే ఈ రీజన్ వైజ్, ఇండియాలో రీజన్ వైజ్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు 25 ఎంపీలు ప్రజెంట్ ఉంటే లోక్సభకి 37 అవుతారు. ఇక ఈస్ట్ తూర్పు ప్రాంతంలో, ఇండియా తూర్పు ప్రాంతంలో 129 ఉంటే 207 అవుతారు. నార్త్ వచ్చేసేపటికి అంటే ఉత్తర భారతంలో 151 కాస్త ఎంత అవుతుంది? 151 ప్రస్తుతం ఉంది. ఇది కాస్త 254 అవుతుంది, చాలా హైయెస్ట్ నెంబరు. తర్వాత వెస్ట్ వచ్చేసి 107 ఉంది, ఇది కాస్త 188 అవుతుంది వెస్ట్ భారత్ అంటే పశ్చిమ భారత్లో. ఇక సౌత్ దక్షిణ భారతదేశంలో 131 ఉంటే 192 అవుతాయి. గ్రాండ్ టోటల్ వచ్చేసి 543 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఉన్నాయి. రాజ్యసభ వచ్చేసి 245, వెరసి 788 ఉన్నాయి. ఇవి కాస్త ఇప్పుడు లోక్సభ 543 కాస్త 888 అవుతాయి. రాజ్యసభ వచ్చేసి 384 అవుతాయి. మొత్తం 1272 మంది అవుతారు. వీళ్ళలో 293 మంది మహిళలు చట్టసభలు అంటే పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఫిగరు, ఓవరాల్ ఫిగరు. సో దీన్నే క్లోజప్లో మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు చెప్పిన దాన్ని. కాకపోతే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఆల్మోస్ట్ ఇదే ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు ఎంపీలు వచ్చే అవకాశం ఉంది పునర్విభజనలో. దానికి సంబంధించి 2026లో ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఏపీలో పునర్విభజన జరుగుతుంది కాబట్టి కొత్త రూపం, కొత్త ఏపీ మనకు కనిపించబోతుంది. జమిలీ ఎన్నికలు 28 ముందు అంటే 1 జనవరి లేదా ఫిబ్రవరిలో 28 లేదంటే 27 డిసెంబర్ ఆ ప్రాంతాన జమిలీ ఎన్నికలు ఉంటాయి. జమిలీ ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సంసిద్ధం అవుతుందని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చార్ట్ మీకు చూపించాను. దాంట్లో దక్షిణ భారతదేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.